లేదంటే అందులోనే చూసేవారు. దీని ఎఫెక్ట్ థియేటర్స్ మూవీ ప్రొడ్యూసర్స్ మీద పడడంతో వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి ఐబొమ్మ వల్ల తాము వేల కోట్లలో నష్టపోయామని తెలంగాణ సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని దేశవ్యాప్తంగా సైబరాబాద్ పోలీసులు యాక్టివేట్ అయ్యారు. అలా కేసు నమోదు కాగా వెంటనే వీరి యొక్క యాక్షన్ కి కౌంటర్ ఇవ్వడానికి ఐబొమ్మ ద్వారా ఒక అఫీషియల్ లెటర్ అనేది రిలీజ్ అయింది. ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే, యాక్టర్స్ యొక్క హై ఫీజ్ ఫారెన్ షూటింగ్, హై బడ్జెట్, స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ని జత చేసి మూవీస్ని తీయడం మానేయండి. ఇలా మూవీస్ తీస్తే బడ్జెట్ పెరుగుతుంది. దాన్ని జస్టిఫై చేయడానికి ప్రజల్ని కట్టుబానిసల్ని చేసి టికెట్ ప్రైస్ ని పెంచుతున్నాం. ప్రజల జేబుకి చిల్లు పెడుతున్నారు. బడ్జెట్ తగ్గించి తక్కువ టికెట్ రేట్స్ పెడితే అందరూ మూవీస్ థియేటర్లోనే చూస్తారు. పైరసీ వీడియోస్ చేయరు. మీ టికెట్ ప్రైజెస్ హైగా ఉన్నాయి కాబట్టి పైరసీ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి ఐబొమ్మ అందరికీ వార్నింగ్ ఇచ్చింది. మీ టికెట్ ప్రైజెస్ హైగా ఉన్నాయి కాబట్టి పైరసీ